హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి అని అంటే ఫస్ట్ బెల్వ్యూలో ఒక మాచా ప్లేస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను విన్నాను. అక్కడికి వెళ్ళి మాచా తీసుకొని మనం ఫాల్ కలర్స్ చూడడానికి గ్రీన్ లేక్ పార్క్ వెళ్ళబోతున్నాం సియాటిల్లో. అక్కడ ఇంకా ఏమన్నా క్యూట్ కెఫేస్ అవి ఇవి ఉంటే మీకు చూపిస్తా. మోస్ట్లీ అంతే, ఇంకంతకు మించి ఏం చేయలేను నేను ఈ వీకెండ్, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అ కార్. నేను చాలా దూరం వెళ్ళి మీకు ఫాల్ కలర్స్ అవన్నీ చూపించలేను. బట్ సియాటిల్లో దాన్ని చూపిస్తా. కమ్ అలాంగ్. ఐమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ మై క్యాబ్. బేసిక్గా ఏంటి అని అంటే యూఎస్లో కార్ ఉంది అని అంటే $1,000 పక్కన పెట్టాల్సిందే. ఒక $600-700 దాని ఈఎంఐ, నెక్స్ట్ గ్యాస్ అని, ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఆల్మోస్ట్ పర్ పర్సన్కి. ఇక్కడ 200 to 250 రేంజ్లో ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది. అందుకే నేను కార్ తీసుకోలేదు. బట్ ఈ రైడ్ అయితే ఫ్రీ రైడ్ సర్క్యూట్. నేను మీకు ఇది డీటెయిల్గా ఎప్పుడైనా చెప్తాను, నేను ఎలా యూజ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. ఇది ప్లేస్ అన్నమాట. ఆల్మోస్ట్ పింక్ కలర్ వాల్స్, ప్రాపర్ ఎస్థెటిక్ వైబ్స్ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో లోపల. దిస్ ఇస్ ద ప్లేస్, మాచా మ్యాజిక్. ఇలా ఉంది మొత్తం అంతా. నౌ విల్ గో ఇన్సైడ్ అండ్ విల్ సీ. ఇలా ఉంది లోపల. I'll try to order something. Different matchas ఉన్నాయి. I ordered strawberry matcha. So I'll just wait for the strawberry matcha. Ravali, Ravali. Look at this. ఇది వైబ్ అదంతా చాలా బాగుంది. ఇవాళ ఆల్మోస్ట్ నేను లంచ్ స్కిప్ చేస్తున్నా. ఐ ఆర్డర్డ్ స్ట్రాబెరీ మాచా విత్ కోకోనట్ మిల్క్. అది తీసుకొని అది కొంచెం తాగేసి దెన్ విల్ గో టు సియాటిల్. సర్ప్రైజింగ్లీ ఈరోజు ఇక్కడ సన్నీగా ఉంది. ఫుల్ 80% రెయిన్ ఫోకాస్ట్ అనేది ఉందన్నమాట. బట్ లుక్ ఎట్ మై మాచా లాటే. చాలా బాగుంది కదా, స్ట్రాబెరీ అండ్ మాచా. మనం ఇక్కడ ఒక స్ట్రా తీసుకొని విల్ గో దేర్ అండ్ విల్ సిట్ హియర్. దిస్ ఇస్ హౌ మై వీకెండ్స్ ఆర్. ఎక్కడికి వెళ్ళి తినడం, ఆర్ఎల్స్ వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటాము. మోస్ట్లీ సాటర్డేస్ ఐ గో అవుట్, ఆన్ సండేస్ ఐ వర్క్. నేను మాచా తీసేసుకొని అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చి ఇంకా వేరే ఎక్కడికన్నా వెళ్దాము అన్నట్లు అనుకుంటున్నా. నాకైతే మైండ్లో ఏమీ లేదు, ర్యాండమ్గా వెళ్ళడమే నేనైతే వీకెండ్స్ వస్తే. అసలు మీకు ఏమైనా చూపిస్తాను ఇక్కడ, నాకు ఏమైనా కనిపిస్తుంది. డిఫరెంట్ మిర్రర్స్ ఉన్నాయి. నాకు ఎంత నచ్చిందో ఈ మిర్రర్, భలే ఉంది. నాకు ఇలాంటి ర్యాండమ్ షాప్స్కి వెళ్తూ ఏమన్నా డిఫరెంట్గా అనిపిస్తే చూసి, నేత్రానందం అనమాట అది. ఏం కొనను, బట్ అలా చూస్తూ ఉంటా. హ్యాలోవిన్ వచ్చేసరికి జనాలు చూడండి ఇట్లా బయట పెట్టారు. ఇదంతా డెకార్. ఇంకా అసలు పీక్ హ్యాలోవిన్ టైంలో అయితే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ ఈవెన్ ఇప్పుడిప్పుడే అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ బయట ఇదంతా ఇంక ఇదే కదా వీళ్ళకి ఒక ఈవెంట్ లాగా ఇయర్ రౌండ్. మీరు ఏం చేస్తుంటారు వీకెండ్స్, నా కామెంట్ బాక్స్తో చెప్పండి. అండ్ ఇది ఓల్డ్ బెల్వ్యూ అని చెప్పేసి అని అంటారు అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు మొత్తం అంతా ఇలా రెనోవేట్ చేసినట్టుంది. కానీ ఒకప్పుడైతే ఆల్మోస్ట్ ఇక్కడ టాకో బెల్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ అన్నీ ఇవే ఉంటుండేనంట. ఇందాక క్యాబత్ అని చెప్పాడు. ఎప్పుడైనా యూఎస్ వచ్చినా, లేకపోతే యూఎస్లో వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళన్నా డౌ జోన్ అని చెప్పేసి దానికి వెళ్ళండి. అక్కడ డెజర్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ బెల్ పేస్ట్రీ అని చెప్పేసి ఒక దగ్గరికి వచ్చాము. ఇక్కడ నో అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ డ్రింక్స్ అలౌడ్ కాబట్టి మనం మాచా కంప్లీట్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. మేబీ తర్వాత వద్దాం.
ఇక్కడికి. ఇక్కడ చూడండి ఏమేమి పెట్టారంటే బెల్ పేస్ట్రీలో బెస్ట్ ఫ్రెంచ్ పేస్ట్రీస్, వీ హ్యావ్ సీజనల్ డ్రింక్స్, హాట్ సూప్, బ్రేక్ఫాస్ట్ శాండ్విచ్ అండ్ లంచ్ శాండ్విచ్. మనం లంచ్ కూడా చేయాలి కాబట్టి మనం ఇక్కడ చేద్దామా సియాటిల్ వెళ్దామా అన్నదే నాకు క్వశ్చన్ మార్క్. బట్ విల్ గో ఇన్సైడ్ అండ్ సీ. చూడండి కోకోనట్ మ్యాక్రోన్స్ అంట అండ్ ఇట్లా డిఫరెంట్ కేక్స్ అండ్ అవి ఇవి ఉన్నాయి. యా మనమైతే వి ఆర్డర్డ్ చాక్లెట్ మూస్ కేక్. మనం అక్కడ కూర్చొని లైక్ తినొచ్చు. ఐల్ సిట్ అండ్ ఈట్. ఆల్మోస్ట్ ఇదే నా లంచ్ అనమాట. ఇంకా ఎందుకంటే ఐఎమ్ హ్యావింగ్ మాచా అండ్ దిస్ చాక్లెట్ మూస్ కేక్. సో యా ఫనీ స్టోరీ ఏంటి అని అంటే నాకు స్పూన్ ఇవ్వలేదు అమ్మాయి, అది తీసుకొచ్చుకొని ఇప్పుడు మనం ఇది లంచ్ అన్నమాట మనది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్. అండ్ యాక్చువల్లీ నాకు సియాటల్ వెళ్ళేంత ఓపిక లేదు. టార్గెట్కి వెళ్ళాలని ఉంది. టార్గెట్లో ఏంటి అని అంటే యాక్చువల్లీ టార్గెట్కి వెళ్దామా లేకపోతే మొన్నట్లాగా మాల్కి వెళ్దామా. నేను ఇండియా వెళ్తున్నాను కాబట్టి ఇండియా షాపింగ్ అనేది కొంచెం చెయ్యాలి. అండ్ నాకు సేల్ కన్నా ముందే ఇంకా మంచిగా అనిపిస్తాయి. అప్పుడే చాలా బాగా దొరుకుతాయి అన్నమాట బట్టలు కానీ ఏమైనా. సేల్ అప్పుడు అసలు తీసుకోకూడదు, వర్స్ట్ ఉంటాయి అసలు క్వాలిటీ అదంతా. బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ పేస్ట్రీ ఏంటి అంటే చాలా సటిల్గా ఉంది. లైక్ టూ స్వీట్ లేదు అసలు. నాకు అది చాలా ఇష్టం. లైక్ ఒకప్పుడు ఫుల్ స్వీట్నెస్ తింటుండే కానీ ఇప్పుడు సటిల్గా టూ స్వీట్ లేకుండా ఉన్నవే నాకు చాలా ఇష్టం. నేను మీకు చెప్పాను కదా ఫాల్ చూపిస్తా అని. కొన్ని పార్ట్స్ ఆఫ్ బెల్వ్యూ వచ్చేసి బెల్వ్యూ ఆర్ సియాటిల్ వచ్చేసి కంప్లీట్లీ మొత్తం ఆకులన్నీ పడిపోయి ఉన్నాయి. కొన్నిటి దగ్గర అయితే ఎంత క్యూట్గా ఉందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా స్టిల్ ఉన్నాయి. అక్కడ ఆకులు అవన్నీ ఎల్లో కలర్లో రెడ్ కలర్లో ఇట్లుంటుంది చూడండి. మొత్తం అంతా పంప్కిన్ ఫీల్ పెట్టారు. అసలు అదొక ఫిట్నెస్ స్టూడియో అన్నమాట. యాక్చువల్లీ సియాటల్ వెళ్దాం అనుకున్నా కానీ ఆ పార్క్ దగ్గరికి ఆల్ ఆఫ్ అ సడన్ మళ్ళీ వర్షం పడేలాగా ఉంది. సో నేను సియాటల్ వెళ్ళలేను. ఐఎమ్ ప్లానింగ్ మాల్కి వెళ్దాం అన్నట్లు అనుకుంటున్నా. బికాజ్ చాలా షాపింగ్ చేసేది ఉంది కదా. ఈలోపు ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కడన్నా లంచ్ లాగా అట్లా ఏమన్నా చేయాలి. ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. సో యా మళ్ళీ మాల్కి వెళ్ళాలి. మాల్కి వెళ్ళి ఇంకక్కడ షాపింగ్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాం. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అసలు నేను బయటకు వెళ్దాం అనుకున్నా, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని చూస్తే టైం నైట్ 8 అయిపోయింది. ఇంకేం చేస్తే ఏం చేయలేను. యా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.